గెలిచారన్నారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పబ్బం గడుపుతున్నారన్నారు. కేవలం 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు. ఇప్పుడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి రాలేదని తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రలు ప్రభంజనం సృష్టిస్తున్నాయని, 2 అంకెల స్థానంలో గెలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తున్నామని, కేసీఆర్ గారిని చూసి కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. పొద్దులేస్తే కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, పాతాళం దొక్తా, పేగులు వీక్తా, గోళీలాడుతా, తొండగోలు పెడతా. మీరు తొడలబడుతోడా ముఖ్యమంత్రి పదవి అంటే? కోతులాడిస్తోడా? విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిని చూసి దాపురిస్తా ఉంది. కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావు? అడ్డగూడూరుని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చాం. లక్ష్మీదేవి కాలువ కొత్త రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ మానేకుంట బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం. పాటిమట్ల అడ్డగూడు రోడ్డు కంప్లీట్ చేసినాం. ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడ్డగూడు నుంచి చల్లరామవరం వరకు రోడ్డు పెండింగ్ ఉంది. నేను చేసినా కూడా నేను ఈ రోడ్డు చేపిస్తాను. ఒక కొత్త ప్రయత్నం కోసం, కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషణ ద్వారా పబ్బం గడుపుతాం అనేటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే, వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు. కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చోవాలవుతారు. కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి, ఎట్లయితే ఒక బస్ యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో, ఎట్లయితే తుంగతుర్తిలో పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కాలువలో నీళ్ళు వచ్చినాయో, కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు బాగుపడతాయి.